శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 47వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో వ్యాసుల వారు భ్రమర గీతాల్ని వర్ణించడమే కాకుండా తర్వాత ఉద్ధవుడు పరమాత్ముడి యొక్క సందేశాన్ని గోపికలకి ఏ విధంగా తెలియజేస్తున్నాడు అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి భాగంలో మనం తెలుసుకుందాం. ముందుగా భగవన్నామ సంకీర్తనం చేసుకుని ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సతతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నలభై 47వ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 26 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. దీంట్లో దిష్ట్యా పుత్రాన్ పతీన్ దేహాన్ స్వజనాన్ భవనాని చ హిత్వా వృణీత యూయం యత్కృష్ణాఖ్యం పురుషం పరం. పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మీరు ఆశ్రయించారు కాబట్టి మీ జీవితం ధన్యమైంది, మీ భాగ్యమే భాగ్యము, ఏం అదృష్టమో కదా, దిష్ట్యా అదృష్టం కొద్దీ మీకు ఈ భాగ్యం లభించిందని చెప్పి ఉద్ధవుడు ముందు గోపికల్ని ప్రశంసిస్తున్నాడు. పరమాత్ముడి యొక్క సందేశం చెప్పే ముందు ఎప్పుడు కూడా ఉపన్యాసం అప్పుడు కానీ ఏదైనా మనం ఏదైనా ప్రవచించేటప్పుడు ముందు ఎదుటి వాళ్ళు ఆలకించాలి అంటే ముందు ఆ సభికుల్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రశంసించాలి. ఎందుకంటే ఆ భగవద్భక్తి కోసం అని చెప్పి సభలో ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధగా కూర్చోవడం, ఎలా అయితే ఆ శ్రద్ధను నిలపడం కోసం విద్యార్థుల్ని కానీ సభలో ఉన్నటువంటి వాళ్ళని కానీ ప్రశంసించడం కూడా చాలా పెద్ద కళ. ఇక్కడ భగవంతుడి యొక్క సందేశం చెప్పడానికి ఉద్ధవుడు ముందు వాళ్ళనికి మానసికంగా సిద్ధం చేయడం కూడా దీనికి ప్రధానమైనటువంటి ఆలంబన అవుతుంది. తర్వాత అంటున్నాడు, సర్వాత్మ భావోధికృతో భవతీ నామధోక్షజే విరహేణ మహాభాగ మహాన్ మే అనుగ్రహ కృతః. మహాన్ మే అనుగ్రహ కృతః, మహాన్ అనుగ్రహ మే కృతః. నేను ఇక్కడికి రావటం, మీతో సంభాషించడం, వీటి వల్ల నాకు ఎంత ఉపకారం కలిగిందో అంటూ ఉద్ధవుడి శ్లోకంలో వర్ణిస్తున్నాడు. మహాన్ అనుగ్రహ కృతః, మీతో సంభాషించడం వల్ల, మీ యొక్క భాషణ వల్ల నాకు మంచి మేలు జరిగింది. ఎందుకంటే మీరు మీ యొక్క సర్వాత్మ భావనలతో భగవంతుడి పట్ల ఏ విధమైనటువంటి భక్తి భావాల్ని మనసులో భగవంతుని ఎలా నిలుపుకున్నారు, ఏ విధంగా విరహ బాధని అనుభవిస్తున్నారు అనేటువంటిదంతా కూడా సహజ సిద్ధంగా వర్ణించడం జరిగింది. ఎంతో ప్రేమ ఉంటే గాని, భగవంతుడి పట్ల ఎంతో ప్రేమ ఉంటే గాని ఈ విధమైనటువంటి భావన కలగదు. అట్లాంటి భావన మీతో పంచుకున్నాను. ఎప్పుడైనా సరే భక్తుడైనటువంటి వాడికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? ఎంతసేపు ఉన్నా కూడా భగవంతుడికి సంబంధించినటువంటి వచనాలు వినటమో, మాట్లాడటమో, చెప్పడమో చేస్తూ ఉంటే ఆ భక్తుడికి ఆనందం కలుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి ఈ భక్తుడికి ఎప్పుడు ఆనందం కలిగింది? ఇటు పక్కన ఉన్నటువంటి భక్తులు వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలను పంచుకోవడం వలన, అందువలన అంటున్నాడు, మే అనుగ్రహ కృతః, మీ యొక్క సంభాషణ ద్వారా నేను అనుగ్రహించబడ్డాను. ఎందుకంటే పరమాత్ముడికి సంబంధించినటువంటి విషయాలే, భక్తికి సంబంధించినటువంటి విషయాలే మీతో ప్రస్తావించాను కాబట్టి సర్వాత్మ భావ అధికృత. పైగా ఎట్లా పూజించారు మీరు ఆ భగవంతుణ్ణి? త్రికరణ శుద్ధిగా, సర్వాత్మ భావన, సర్వ ఆత్మ భావన, కేవలం శరీర భావన కూడా కాదు. అంటే ఆత్మ లోపల పరమాత్మని నింపుకుంటే ఎలా ఉంటుందో, అంటే నేను వేరు ఆత్మ వేరు కాదు, నేను వేరు కృష్ణుడు వేరు కాదు అనేటువంటి భావన సర్వాత్మ భావన అంటారు. అంతేకాని కేవలం మౌఖికంగా ఏదో నోట్లోంచి వచ్చేసినటువంటి మాటలు, సంతోషకరమైనటువంటి మాటలు కాదు గోపికలు పలికింది. వాళ్ళ మనసులోంచి వచ్చినటువంటి ఆత్మ భావాలు ఏవైతే ఉంటాయో ఆ పురుషోత్తముడి పట్ల అట్లాంటివి ప్రకటించారు. కాబట్టి
మొత్తం ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లోనూ పరమాత్మనే మీరు భవతీనాం అధోక్షజే, ఆ పరమాత్మని అధోక్షజుడిని మీరు దర్శిస్తున్నారు. అట్లాంటి భావాన్ని మీరు ప్రకటించారు కాబట్టి చాలా సంతోషమైంది. భగవంతుడి పట్ల మీకున్నటువంటి ప్రేమకి నేను సంతోషించాను. మహాన్ మే అనుగ్రహ, మీలాంటి వాళ్ళతో సంభాషించడం వల్ల సమయం సద్వినియోగమైంది. భగవంతుడి యొక్క వచనాలే వినటం వల్ల నాకు పుణ్యం వచ్చింది. మీలాంటి వాళ్ళని కలవటమే లోక పుణ్యము, లోక పుణ్యాత్ములైనటువంటి వాళ్ళని మొదట్లోనే కీర్తించాడు. కాబట్టి నా జన్మ సాఫల్యమైందని చెప్పి అనుకుంటున్నాడు. ఇక్కడ కృతార్థుణ్ణి గావించబడితేనే ఇచ్చారు. అక్కడ కృతార్థుణ్ణి అయ్యాను నేను. కాబట్టి ఇక నేను వచ్చినటువంటి విషయం చెప్తాను మీకు. శ్రూయతాం ప్రియ సందేశో భవతీనాం సుఖావహ. భవతీనాం సుఖావహ, మీకు సుఖాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ వార్త చెప్పడానికి వచ్చాను. సుఖావహ అంటే వింటే ఆ మాట వింటే మీకు సుఖం కలుగుతూ ఉంటుంది. భవతీనాం సుఖ ఆవహ. శ్రూయతాం ప్రియ సందేశ. ప్రియ సందేశ అంటే మా ప్రియ సఖి అయినటువంటి పురుషోత్తముడైనటువంటి కృష్ణుడి సందేశం వినండి అని ఒక అర్థం. మీకు పురుషోత్తముడైనటువంటి, మీకు ప్రియ వల్లభుడైనటువంటి ఆ పరమాత్ముడి యొక్క సందేశం కూడా శ్రూయతాం ప్రియ సందేశ భవతీనాం సుఖావహ. యమాదాయాగతో భద్రా అహం భర్తూరహస్కరః. అహం భర్తూః రహస్కరః. రహ అంటే రహస్యములు, అంతరంగం, విషయాలు, రహస్యాలు. ఏదైనా చెప్పాలంటే కృష్ణ పరమాత్ముడు ఉద్ధవుడికే చెప్తాడు. అందుకే నేను అంతరంగికమైనటువంటి వాడిని. ఆంతరంగికమైనటువంటి విషయాలను ప్రస్తావించుకుంటూ ఉంటాడు. కాబట్టి నేను అంతరంగికమైనటువంటి సేవకుణ్ణి, దాసుణ్ణి భగవంతుడి. అట్లాంటి ఆంతరంగికమైనటువంటి వ్యవహారాన్ని నేను తీసుకొచ్చాను. యాం ఆదాయ ఆగత. ఆదాయ ఆగత అంటే తీసుకొచ్చినటువంటి వాడిని. ఆగత వచ్చిన వాడిని. ఏం తీసుకొచ్చాడు? ఆదాయ కృష్ణ పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి ప్రియుని యొక్క సందేశాన్ని తీసుకొచ్చాను. భద్రాహం అంటూ ఆ పరమాత్ముడు మీరందరూ ఈ విధంగా ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామి యొక్క సందేశాన్ని తీసుకొచ్చాను. అది మీకు తప్పకుండా సుఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. దాన్ని మీరు సావధానంగా శ్రూయతాం, వినండి, ఆలకించండి అని చెప్పి ఇక భగవంతుడి యొక్క వచనాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మొట్టమొదటి ఎప్పుడు కూడా ఏం చెప్పాలి? మీరేం బెంగపెట్టుకోమాకండి, నేను ఫలానా రోజున వస్తానని చెప్పాలి. వాళ్ళు కోరుకునేది అది. కృష్ణ నువ్వు వెళ్ళిపో, ఎప్పుడు వస్తావు అని చెప్పాలి. నేను ఫలానా రోజున వస్తానని చెప్పాలి. ఈ ఒక్క మాట తప్ప మిగతావన్నీ చెప్పాలి. చెప్పాల్సింది ఈ ఒక్క మాటే, నేను ఫలానా రోజు వస్తానని చెప్పాల్సింది కాదు. వాళ్ళకి కావాల్సింది అదే. వెళ్ళినటువంటి వాడు రావాలి కదా. అది తప్ప నేను అంతటా ఉన్నాను, ఇక వేదాంతం అంతా చెప్పాడు. అంటే ఎట్లాంటి వేదాంతం అంటే గోపికలు సాధించవలసినటువంటి సాధన ఇంకా ఉంది, చేయవలసిన తపస్సు ఇంకా ఉంది. కాబట్టి నన్ను కేవలం మీ దగ్గరే ఇక్కడే చూసుకోమాకండి, అంతటా చూడండి అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి వైరాగ్యభరితమైన జ్ఞాన బోధ చేస్తున్నాడు ఇక్కడ పరమాత్ముడు. భవతీనాం వియోగో మే నహి సర్వాత్మనా క్వచిత్ యథా భూతాని భూతేషు హం వాయుర్జలం మహీ తథాహం చ మనః ప్రాణభూతేంద్రియ గుణాశ్రయః. ఏం వైరాగ్యం నింపాడు, ఏం వైరాగ్యం నింపాడు లోకాల్లో. ఎంత తెలివండి కృష్ణయ్యకి. నేను సర్వత్రా ఉన్నాను, అన్నిట్లో నన్నే చూసుకోండి అంటున్నాడు. పోనీ ఈ విషయం రాస పంచాధ్యాయ జరిగినప్పుడు చెప్పాడా? ఆ యమునా తీరానికి వచ్చిన ఆ పిల్లల గురువు వినేటప్పటికి భిన్నంగానే గోపికలందరూ పరిగెత్తుకుని వచ్చినప్పుడు నన్ను అన్నింటిలో చూడండి, మీరు వెళ్ళిపోండి అన్నారు కదా. ఈ మాట అక్కడ చెప్పదా, ఇప్పుడు మాత్రం చెప్తున్నాడు. అట్లా ఉంటుంది నాయక లక్షణ. భవతీనాం వియోగో మే నహి సర్వాత్మన క్వచిత్. నా యొక్క వియోగాన్ని మీరు అనుభవిస్తున్నారు, కానీ ఆ వియోగం అనేటువంటి మంచిదే, ఆ భక్తి భావన ఉండాలి. కానీ అంతటా వ్యాపించినటువంటి వాణ్ణి నేను, సమస్తమైనటువంటి కార్యాలకు ప్రధానమైనటువంటి కారకుని నేను. సర్వాత్మన అంటే సమస్త భూతాలలో కూడా ఉండేటువంటి ఆత్మస్వరూపుణ్ణి నేనే అని చెప్పి ఇక్కడ నిరూపిస్తున్నాడు స్వామి. యథా భూతాని భూతేషు, సమస్తమైనటువంటి భూతాలలో, ప్రాణులలో, సమస్తమైనటువంటి పంచభూతాలైనటువంటి ఈ పృథివీ, ఆకాశము మొదలైనటువంటి వాటిల్లో
భూమి, పృథివీ, ఆకాశము, వాయు, అగ్ని, జలం, మహి, వీటన్నిటిలో కూడా సర్వాత్మన సమస్తమైనటువంటి వాటిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడిగా నన్ను గుర్తించండి. ఇవన్నిటిలో నేను అంతటా వ్యాపించే ఉన్నాను అని చెప్తూ ఇక్కడ విశ్వానికి అంతటికి, విశ్వాత్మానికి అంతటికి కూడా నేనే వ్యాపించి ఉన్నాను కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నాను, అన్ని చోట్ల నేనే ఉన్నాను. సర్వత్ర అహమస్మి, సర్వత్రా అహమస్మి అనేటువంటి విషయాన్ని బట్టి, కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచించుకుంటే మీకు వియోగం అనేది ఉండదు కదా, మీ దగ్గరే ఉన్నట్టుగా భావించుకోవాలి కదా మీరు. భవతీనాం వియోగ మే నా, నా వియోగం అనేది మీ దగ్గర, మీ పట్ల లేదు. నేను మీ దగ్గరే ఉన్నాను, మీ చెంతనే ఉన్నాను, మీ పట్లే ఉన్నాను. ఎట్లా ఉన్నాడు అంటే సకల జీవుల యొక్క మనస్సులో తథాహం మనః ప్రాణ భూతేంద్రియ గుణాశ్రయ అని చెప్తున్నారు. సమస్త మీ పట్ల కాదు, కేవలం మానవుల పట్ల, గోపికల పట్ల అని కూడా కాదు, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క మనసులలోను, వాళ్ళ యొక్క ప్రాణములలోను, ఆత్మలలోను, పంచభూతాలలోను, ఇంద్రియ గుణాలలోను, సమస్తమైనటువంటి ఇంద్రియాలు, గుణాలు, ఇటువంటి వాటన్నిటిలో కూడా ఆత్మస్వరూపులైనటువంటి నన్ను మీరు గుర్తించండి. ప్రతి దాంట్లో నేను ఆత్మ రూపంలో ఉంటాను, శక్తి రూపంలో ఉంటాను. దాంట్లో నన్ను చూడండి. ఎక్కడుంటాడు, ఎప్పుడు వస్తాడు అక్కర్లా. ఒకసారి మనసులో కళ్ళు మూసుకుని ధ్యానించుకుంటే వాటిల్లో పరమాత్మను కనిపిస్తూ ఉంటాడు. ఇలా చూసుకుంటున్నారు కానీ వాళ్ళు ఆరితేరినటువంటి వాళ్ళు గోపికలు ఇట్లాంటి సాధనలు ఆరితేరారు, కానీ వాళ్ళకి తృప్తి కలగట్లా. అలా కాదు, కన్నయ్య ఎదురుకుండా కనిపించాలి, వాళ్ళు సశరీరంగా కనిపించాలి. కనిపించారు, ఇన్నాళ్ళు ఉద్ధరించారు, పాపం వెళ్ళారు ఇంకొకరిని ఉద్ధరించడానికి. ఈ మధ్యలో ఉండేటువంటి వ్యవధానం కూడా వీళ్ళు పాపం తట్టుకోలేకపోతున్నారు గోపికల యొక్క. ఎందుకంటే ఆ ప్రేమను ఆస్వాదించారు, ఆ భక్తిని ఆస్వాదించారు, అనుభవించారు, ఆ సాధనలోనే ఉన్నారా ఇప్పటికీ కూడా. అదే చెప్పారు ఉద్ధవుడికి కూడా. అట్లాగే ఆ మాటలతోనే భగవంతుడు కూడా వాళ్ళని ఊరడిస్తున్నాడు, శాంతింపజేస్తున్నాడు. తథాహం మనః ప్రాణ భూతేంద్రియ గుణాశ్రయ, అట్లా నేను సమస్తమైనటువంటి ప్రాణుల్లో త్రిగుణాత్మకమైనటువంటి, అలాగే పంచేంద్రియ తత్వమైనటువంటి, పంచభూతాలలో ఉన్నటువంటి, పంచ ప్రాణాలలో ఉన్నటువంటి వాటిలో, పంచప్రాణాలు, ఉపప్రాణాలు మొత్తం అన్నింటిలో కూడా సమస్తమైనటువంటి వాటిలో నేనే ఆత్మస్వరూపుడిగా ఉన్నానని గుర్తిస్తే గనక మీకు వియోగం ఉండదు. అన్నిట్లో ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు మనం ఓపిక ఉన్నప్పుడు అనేకమైన దేవాలయాలు చూస్తూ ఉంటాం. తిరుమల క్షేత్రమో, శ్రీశైల క్షేత్రమో, లేకపోతే మన ఊళ్ళో మనం పుట్టినప్పటి నుంచి అనేకమైన దేవాలయాలు చూస్తాం. ఓపిక ఉన్నంత వరకు. ఓపిక లేదు, ఓపిక లేనప్పుడు ఏం చేసుకోవాలి? మనం చూసినటువంటి వాటిని ఒకసారి భావన చేసుకుంటూ, మనసులో ఆ కళ్ళు మూసుకుని ఆ ధ్యానం చేసుకుంటూ, ఆ అనేకమైన దేవాలయాలు మనసులో నిలుపుకుంటూ, ఇంకా మన లోపల ఉన్న అంతరంగంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని కూడా దర్శించుకునే స్థాయికి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళాలి. ఆ సాధన ఇంకా గోపికలు ఇంతకాలం అలవాటు చేసుకున్నారు, కానీ ఆ వియోగం కూడా తట్టుకోలేదు. ఆ సాధన చేసుకోమని స్వామి చెప్తున్నారు. పైగా ఆత్మ జ్ఞానమయ శుద్ధో వ్యతిరిక్తో గుణాన్వయ. ఇంకో శ్లోకం, ఆత్మన్యేవాత్మనాత్మానం సృజేహన్యనుపాలయే ఆత్మమాయానుభావేన భూతేంద్రియ గుణాత్మన. మొత్తం సమస్తము నేనే అనేటువంటి చెప్తున్నాడు. కేవలం నన్ను నేనే సృజించుకున్నాను, నా భావనతో, నా ఆలోచనలతో నన్ను నేనే సృజించుకున్నానని శ్లోకంలో చెప్తున్నాను. ఆత్మని ఏవ ఆత్మనా ఆత్మ. సృష్టి చేయాలని సంకల్పించుకున్నాను, మనసులో భావన కలిగింది, సృష్టించాను. బ్రహ్మని సృష్టించాలనుకున్నాను, సృష్టించాను. ఈశ్వరుని సృష్టించాలనుకున్నాను, సృష్టించాను. దేవతలు, అసురులు, దేవాసురులు, తర్వాత ప్రాణికోటి, తర్వాత మనిషిని ఏ విధంగా సృష్టించాలి అనుకున్నాను. ఆ సృష్టించుకునే ఆలోచనలో అనేకమైనటువంటి విషయాలను సంకల్పించుకున్నాను. ఓహో, మనుషుడు ఈ విధంగా పుట్టాలి. దాంట్లో పైనుంచి ఊర్ధ్వం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, అనేకమైనటువంటి వాళ్ళు ఈ బాహు శరీరం నుంచి ఏ విధంగా, ఎక్కడి నుంచి ఏ విధంగా ఎవరు జన్మించాలని ఆలోచించుకుని ఆ మనస్సంకల్పంతో నేను అనేక సృష్టి చేసుకున్నాను. ఇవంతా ఎట్లా అంటే ఆత్మన్యేవ ఆత్మానం. ఇదే పురుష సూక్తంలో మొత్తం అంతా వస్తుంది. పురుష సూక్తంలో ఈ సృష్టి విధానం అంతా, క్రియేషన్ ఎలా వచ్చిందనే విధానం అంతా చెప్పుకుంటూ వచ్చారు. జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే
ఆ పరమాత్ముడు కూడా ఎక్కడ ఉంటాడు అనేటువంటిది కూడా చెప్పారు పురుష సూక్తంలోనే. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం, దశ అంగుళం. మన హృదయంలో నాభి ప్రదేశం నుంచి 10 అంగుళాల పైన ఆ పరమాత్ముడు ఉండేటువంటి స్థానం అక్కడ. ఆ అంగుష్ట మాత్రంలో ఆ పరమాత్ముడు ఉండేటువంటి అత్యధిష్ట దశ అంగుళం, 10 అంగుళాల పైన ఉంటాడు. నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌసమవర్తద. తర్వాత బాహువుల నుంచి క్షత్రియులు, శిరోభాగం నుంచి బ్రాహ్మణులు, ఈ విధమైనటువంటి సృష్టి అంతా. కాబట్టి ఆయన యొక్క సంకల్ప బలంతో స్వామి ఆయనకు సంకల్పించుకున్నారు. ఇక్కడ సృజేహన్యనుపాలయే, అనుపాలయే, నేను చేసుకున్నటువంటి సిద్ధాంతాలు సమస్తమైనటువంటి ఆకారాలలో నేనే ఉంటూ, నేనే వాటిని పరిపాలిస్తూ ఉంటా, నేనే సృష్టిస్తూ ఉంటా, నేనే లయం చేస్తుంటా, నేనే రక్షిస్తూ ఉంటా. అనుపాలయే, పాలనము అంటే రక్షించుట, పరిపాలించుట అని అర్థం. కాబట్టి వాటి విషయాల రూపంలో వాటి ఆశ్రయంగా ఉంటూ ఉంటాను. స్వయంగా నేనే కారణంగా ఉంటూ నన్ను నేనే సృజించుకుంటూ ఉంటాను, పరిపాలించుకుంటాను. సమయం వచ్చినప్పుడు లయం చేసుకుంటూ ఉంటాను. ఆత్మ మాయానుభావేన భూత ఇంద్రియ గుణ ఆత్మన, సమస్తమైన భూతాలలో, సమస్త ఇంద్రియాలలోను, త్రిగుణాలలోను, వీటన్నిటిలో కూడా నేనే ఉంటాడు. ఇదంతా దేనివల్ల అంటే కేవలం నా యొక్క మాయాశక్తి. ఆత్మ మాయానుభావే, నా యొక్క మాయా ప్రభావంతోనే ఇదిగో ఈ సృష్టి అంతా కలిగింది అని చెప్పి, సమస్తము నేనే అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ స్వామి. ఈ వైరాగ్యమైనటువంటి వేదాంతపరమైనటువంటి భావన ప్రియురాలకు చెప్పేటువంటి సందేశమేనా? ఇట్లాంటి సందేశం ఎవరన్నా ఏ ప్రియుడైనా ఇస్తాడండి ప్రియురాలు? పరమాత్మ చెప్తున్నాడనిపిస్తుంది వేదాంత అత్యంత అద్భుతమైనటువంటి. అంటే ఆ ప్రియురాంగని ఇప్పటిదాకా ఏ విధంగా స్వామి శిక్షణ ఇచ్చాడో, రాసక్రీడలు అనేటువంటి పేరుతో శరద్రాత్రులలో ఆ వెన్నెలలో, పండు వెన్నెలలో, కృష్ణ ఆ చంద్రుడి కాంతుల్లో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి శిక్షణ ఇచ్చాడో దానికి మించినటువంటి శిక్షణ ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాడు. అంటే శిష్యులు ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించి, ఇట్లాంటి వైరాగ్యభరితమైన వేదాంతాన్ని అందుకుంటున్నారంటే ఆ గోపికలు, ఆ శిష్యులు ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించి. ఆత్మా జ్ఞానమయ శుద్ధో వ్యతిరిక్తో గుణాన్వయ సుషుప్తి స్వప్న జాగ్రత్తిర్మాయా వృత్తిభిరీయతే. మాయా సుషుప్తి, ఇక్కడ స్వామి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ మాయ లేక దాని యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఇవేవి నా యొక్క మాయ వల్ల కలిగినటువంటివేవి ఆత్మని అంటుకో. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది. ఈ భగవద్గీతలో కూడా మనం ఆత్మ గురించి అద్భుతమైనటువంటి శ్లోకాలు మనం చదువుకున్నాం. ఆత్మ జ్ఞానమయ, ఆత్మ అనేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమయమైనది. అది ఎట్లాంటిది? శుద్ధమైనటువంటి. వ్యతిరిక్తో అగుణాన్వయ, త్రిగుణాలకి అతీతంగా ఉండేటువంటిది ఆత్మ. త్రిగుణాలకి భిన్నమైనటువంటి ఆత్మ. ఈ పంచభూతాలు కానీ మొదలైనటువంటివి కానీ, లేకపోతే ఈ ఇంద్రియాలు, లేకపోతే ఈ గుణాలు మొదలైనటువంటివి ఏవి వాటికి సంబంధించినటువంటి మాయా అనేటువంటి ఆత్మకి అంటుకో. అనేకమైనటువంటి జీవుల అవాంతర భేదాలతో అతీతమైనటువంటిది ఆత్మ. అంటే ఈ ఆత్మ, ఈ జీవము, ఈ దేహం అనేటువంటిది రకరకాల భిన్నమైనటువంటి రూపాలు ధరిస్తున్నా కూడా ఈ ఆత్మ మాత్రం దానికి భిన్నమైనది, అతీతమైనది. కాబట్టి ఈ త్రిగుణాలు, వాటి యొక్క మాయలు, మిగతావేవి ఆత్మకి మాత్రం అంటారు. వ్యతిరిక్త అనే పదం అది దానికి భిన్నమైనది. అంతేకాకుండా మనం కలగంటము, సుషుప్తి, స్వప్న సుషుప్తి జాగ్రత్త అవస్థని మనం ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ ఏమిటి అవస్థలు అంటే, సుషుప్తి స్వప్న జాగ్రత్తిర్మాయా వృత్తిభిరీయతే. సుషుప్తి స్వప్న జాగ్రత్తి మాయా వృత్తిభిరీయతే. ఇక్కడ 3 అవస్థలు మనకి వర్ణించారు. అక్కడ ఈ 3 అవస్థలు ఎట్లాంటివి అనేటువంటిదంటే, ప్రధానమైనటువంటివి సుషుప్తి. ఈ 3 అవస్థల స్వప్న జాగృత అవస్థలు, జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ఈ 3 అవస్థల్ని వర్ణించారు అక్కడ. వీటి గురించి మీకు అందరికీ తెలిసినది. కలగంటము, నిద్రపోతాము కలగంట. ఆ తర్వాత కలలో స్వప్నావస్థ అంటారు. లేచి మెలుకునుండే స్థితిని జాగృత అవస్థ అంటారు. సుషుప్తి అంటే సుషుప్తి, స్వప్న జాగృత్ సుషుప్తి, పూర్తిగా ఈ రెండింటికి భిన్నమైనటువంటి అట్లాంటి ఈ 3 అవస్థల్లో కూడా
మనోవృత్తులు ఎలా ఉంటాయి క్రమంగా అనేటువంటి చెప్పారు ఇక్కడ. మనోవృత్తులు జాగృత అవస్థలోనే ఉన్న క్రమంగా విశ్వడు అనేటువంటి రూపంలో మనని ఆక్రమించుకుని ఉంటాట. విశ్వడు జాగృత అవస్థలో. స్వప్న అవస్థలోనేమన్నా స్వప్న అవస్థలో తైజసుడు అనేటువంటి పేరుతో అనే రూపంతో మన ఆత్మని ఆక్రమించుకుని ఉంటాడు. తైజసుడు అనేటువంటి పేరుతో స్వప్నావస్థలో. ఆ తర్వాత సుషుప్తి అనేటువంటి అవస్థలోనేమన్నా ప్రాజ్ఞుడు అనేటువంటి రూపంతో ఈ పరమాత్మ మనల్ని ఆవహించి ఉంటాడు. 3 రూపాలు. ఒకటేంటంటే అక్కడ విశ్వడు, తేజసుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి ఈ 3 పదాలు వరుసగా పైన చెప్పినటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి రివర్స్ చేసుకుంటే స్వప్న, సుషుప్తి, జాగ్రత్త అవస్థలో అక్కడ ఇచ్చినటువంటి మీకు శ్లోకంలో ఇచ్చినటువంటి సుషుప్తి, స్వప్న, జాగ్రత్త ఈ 3 అవస్థల్ని పెట్టుకుంటే కనుక ఇటుపక్క నుంచి వస్తే కనుక సుషుప్తి అవస్థకి ఏమన్నా ప్రాజ్ఞుడు అనేటువంటి రూపంతో, ప్రాజ్ఞ అంటే ఆ సుషుప్తి అవస్థలో మీరు పొందేటువంటి అనుభూతి ఏదైతే ఉంటుందో అది ప్రాజ్ఞావస్థ. అంటే సమస్తమైనటువంటి జ్ఞానాన్ని పొందే అద్భుతమైనటువంటి అవస్థ. యోగులు, యోగ సాధకులైనటువంటి వాళ్ళు తెలుసుకునేటువంటి అవస్థ. స్వప్నావస్థ అనేటువంటిది తైజసకమైన, తైజసము అంటే సత్వ రజస్తమో గుణాలు అంటారు చూసారా, దాంట్లో రజోగుణం అనేటువంటి ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా తైజసకమైనటువంటి విధంగా స్వప్నావస్థ ఉంటుంది. తర్వాత శ్లోకం అదే చెప్తారు. ఎలా ఉంటుందో నిద్రపోయి కలగని లేచిన తర్వాత ఓహో ఇది కళ అని ఎలా అయితే అనుకుంటామో దాని గురించిన వివరణ కూడా తర్వాత శ్లోకంలో ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి భావాలు ఈ 3 అవస్థలో మనం పొందుతూ ఉంటామని కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పి, దీనికంటే వీటన్నిటికంటే భిన్నమైనటువంటిది ఆత్మ. ఇటువంటి గుణాలకి, స్వప్న సుషుప్తి అవస్థలకి కూడా భిన్నమైనటువంటి శాశ్వతమైనటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఆత్మగా చెప్తూ, అటువంటి ఆత్మని అధీనమైనటువంటి వాడిని నేనే, దాంట్లో నేనే ఉన్నానని చెప్పి స్వామి నిర్దేశిస్తున్నారు ఇక్కడ. యేనేంద్రియార్థాన్ ధ్యాయేత మృషా స్వప్నవదుత్థితః తన్నిరుంధ్యాదింద్రియాణి వినిద్రః ప్రత్యపద్యత. ఏన ఇంద్రియార్థాన్ ధ్యాయేత, మనం నిద్రించినప్పుడు స్వప్న స్థితి అంటాం. నిద్రిస్తున్నాము, నిద్రలో కలగన్నాము. ఆ స్వప్న స్థితి వచ్చినప్పుడు అనేకమైనటువంటి దృశ్యాలు మనం అన్ని కూడా మన అవగాహనకి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కొంతమంది నిద్రలో ఆ కళని కంటిన్యూ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా చెప్పడం ఆ కళ ఏమవుతుందో, ఏమవుతుందో, ఎలా వస్తుందో అనేటువంటి. కొంతమంది ఆ కళని పొద్దున్నే చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే అవన్నీ కూడా పొద్దున్న లేచిన తర్వాత ఈ కళలో మనం సృష్టించుకున్నటువంటి ప్రపంచమే అదంతా కూడా, స్వప్న ప్రపంచం అంతా కూడా. అవన్నీ నిద్రలో ఉన్నప్పుడు మాత్రం నిజంగానే తోస్తూ ఉంటాయి. ఆ పాత్రలు, ఆ ప్రదేశాలు, ఆ ప్రాంతాలు అవన్నీ కూడా నిజంగా భావించుకుంటుంటారు. కానీ మేల్కొన్న తర్వాత అవన్నీ ఏమైనాయి? ఏన ఇంద్రియార్థాన్ ధ్యాయేత, మన ఇంద్రియార్థాల వల్ల మనం ధ్యానించినటువంటి ఆ స్వప్న స్థితి అంతా ఏమైంది? వృష, అసత్యమైపోయింది. కళలోనే ఉన్నా అదంతా సత్యంగా గోచరించింది. నిద్ర నుంచి లేవగానే ఒక్కసారి అదంతా కూడా మృష, అసత్యమైపోయింది. అట్లాగే నిద్ర నుంచి లేవగానే అసత్యమని కళని మీరైతే గ్రహించారో, అలాగే ఈ జీవితం అయిపోయిన తర్వాత కూడా ఇదంతా అసత్యము అనేది తెలుసుకునేటువంటి విషయం వస్తుంది. ఈ ఇంద్రియాలు, ఈ సుఖాలు, ఈ ప్రపంచము, ఈ విషయ వృత్తులు ఇవన్నీ కూడా అసత్యమే, ఇదంతా మృష అనేటువంటిది తెలుసుకోవడం జరుగుతుంది పండితులైనటువంటి వారు. ఇదే తత్వం. తత్వాన్ని తెలుసుకునేంత వరకు పర్వాలేదు, తత్వం తెలియకపోతే ఇక అంతే. ఇవన్నీ అసత్యాలని బోధపడుతుంటాయి. తన్నిరుంధ్య ఇంద్రియాణి వినిద్ర ప్రత్యపద్యత. తన్నిరుంధ్య ఇంద్రియాణి, ఇంద్రియాన్ని నిరుంధ్య అంటే ఇంద్రియాన్ని జాగ్రత్తగా నిగ్రహించి, సమస్తమైనటువంటి ఇంద్రియ సుఖాలని కూడా నిత్యములు, ఇవన్నీ నిత్యముల అనిత్యముల, ఇవన్నీ శాశ్వతమా అశాశ్వతమా, ఇవన్నీ నిత్యాలు అని భ్రాంతి పడినటువంటి వాడు ఏం చేస్తాడు? సంసారంలో దిగి చివరి నిమిషం వరకు కూడా భగవంతుడిని విస్మరిస్తాడు. ఈ ఇంద్రియ సుఖాలు, విషయవాంఛలు ఇవన్నీ కూడా అశాశ్వతము అని తెలుసుకుని తత్వాన్ని ఉపదేశించుకున్నటువంటి వాడు చక్కగా పరమాత్మను తెలుసుకుంటాడు. ఇవన్నీ ఎట్లాంటిదంటే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఓహో ఇదంతా కళ, ఇదంతా అశాశ్వతమా అని తెలుసుకున్నట్టుగా మనకు కూడా ఆ తత్వజ్ఞానం బోధపడ్డాక
ఆ తర్వాత ప్రాపంచకమైనటువంటి విషయాలన్నీ కూడా, ఇవన్నీ కూడా స్వప్న దృశ్యాల వలె అశాశ్వతములు, అసత్యములు అనేటువంటిది ఈ జగత్తు అంతా కూడా స్వప్నమే. కాబట్టి మనకి ఎలా అయితే కళలో వచ్చినటువంటి పాత్రలు ఎలా అయితే కేవలం అశాశ్వతమో అట్లా ఈ ప్రపంచమంతా అశాశ్వతమని తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు చెప్తున్నటువంటి సందేశంలో సారాంశం ఏంటి? ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ సుఖాలు, ఈ విరహము, ఈ వేదన, ఇది కూడా అశాశ్వతమే. మీరు పొందినటువంటి విరహ వేదన కూడా అశాశ్వతం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. భాగవతంలో గోపికల ద్వారా మరొకసారి చెప్తున్నాను, అంతకుముందు కూడా గోపికల ద్వారా మనం నేర్చుకునే సందేశం ఒకటి. జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎప్పుడు కూడా సుఖం అయిపోగానే దుఃఖం ప్రారంభమవుతుంది, దుఃఖం అయిపోగానే సుఖం ప్రారంభమవుతుంది. అది మన కాలానుక్రమంగా మనం చేసుకున్న కర్మల్ని బట్టి. ఈ రెండు తరిగిపోతే సుఖక్షయము, దుఃఖక్షయము, పాపక్షయము, పుణ్యక్షయం అయిపోతే మోక్షం సాధించవచ్చు. క్షయం అయిపోవడం అంటే పాపశేషము, పుణ్యశేషము జీరోకి వచ్చేయాలి, నిల్ బ్యాలెన్స్. ఎలా వస్తుంది? మనం ఏదైనా కష్టాలు అనుభవించాము అంటే ఆ కష్టాలు అంటే ఇప్పుడు గోపికలు అనుభవిస్తున్నటువంటి విరహ వేదనకి సంబంధించినటువంటిదంతా కష్టమే. వాళ్ళు ఎంతో బాధపడ్డారు, విలవిల్లాడిపోతున్నారు. ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అంటే దుఃఖం అనేటువంటిది అనుభవిస్తున్న కొద్దీ మనలో ఉన్నటువంటి పాపం అనేటువంటి శేషం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. దుఃఖాలు అనుభవిస్తున్నారు, కుంతిదేవి అందుకే కష్టాలు ఇమ్మని కోరుతుంది. పాపశేషం అనేది తరిగిపోతూ ఉంటుంది. మీరు సుఖాలు అనుభవిస్తున్నారు, సుఖాలు అనుభవించగానే ఆహా నాకు సుఖం వచ్చింది. సుఖం అనుభవించినప్పుడు ఆ పరమాత్మను తలుచుకుంటూ దానికి సంతోషించి మనం ఇంకాస్త పరమాత్మని యందు లగ్నం అవటమే తప్ప, సుఖాలలో మనం ఆ పరమాత్మని విస్మరించాము అంటే ఆ సుఖాలు అనుభవించుకుంటున్న కొద్ది, సుఖాలు అనుభవిస్తున్న కొద్ది ఈ పుణ్యము యొక్క బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే పుణ్యక్షయం అవుతూ ఉంటుంది. పుణ్యం అనేటువంటి శేషం తరిగిపోతూ ఉంటుంది. సుఖము గాని ఆనందం గాని ఎక్కువైనప్పుడు. గోపికలకి విరహం వల్ల వచ్చిన దుఃఖం వల్ల వాళ్ళ యొక్క పాప శేషం అనేది తగ్గిపోతుంది. అయితే ఆ నామ సంకీర్తన, భగవంతుణ్ణి తమలో అలా ధ్యానించుకుంటూ ఇందాల భ్రమర గీతలో ఆ భ్రమరాన్ని చూసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సంగమం గుర్తొచ్చింది ఒక గోపిక. పరమాత్ముడితో నేను కలిసినప్పుడు స్వామి ఇలా మాట్లాడారు, నన్ను ఈ విధంగా స్పృశించారు, నా భుజం మీద ఆ విధంగా తన యొక్క దివ్యమైనటువంటి బాహువులు ఉంచారు, ఆ సుఖస్పర్శ, ఇవన్నీ కూడా వాళ్ళు ఆనందానుభూతిని పొందుతున్నారు. ఈ ఆనందానుభూతి గోపికలు పొందుతున్నప్పుడు పొందినంత సేపు కూడా వాళ్ళ యొక్క పుణ్యము అనేటువంటిది, ఆ పుణ్యక్షయం అనేటువంటిది, పుణ్యశేషం అనేది తగ్గిపోతూ ఓ పక్కన ఏమన్నా పాపశేషం తగ్గింది, ఇంకో పక్కన ఏమన్నా పుణ్యశేషం తగ్గింది. ఈ రెండు తగ్గిపోయి వాళ్ళు ఏ స్థాయికి వస్తారంటే మోక్షానికి దగ్గర అవుతారు. ఆ మోక్షానికి దగ్గర అవ్వాలనేటువంటిది ఇప్పుడు ఈ రోజు చెప్పబోయేటువంటి శ్రీకృష్ణ వచనాల్లో ఆంతర్యం. మీరు మోక్షానికి దగ్గర అవబోతున్నారు. ఎలా దగ్గర అవబోతున్నారు అనేటువంటి ఉదాహరణ కూడా చెప్పాడు తర్వాత. ఎలా దగ్గర అవబోతున్నారంటే అంటూ చివరి శ్లోకంలో ఆయన చెప్పిన చివరి సందేశం, మీతో రాసక్రీడ జరిపినటువంటి రోజున కొంతమంది గోపికలు ఆ రోజే మరణించేశారు. ఎందుకనంటే వాళ్ళ భర్తలు రానిలా నా దగ్గర. ఆ రోజు వాళ్ళెవరు రానిరా, ఇంట్లో వాళ్ళు అడ్డుపడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇంట్లోనే కూర్చుని వాళ్ళు నన్నే తలుచుకుంటూ నా విరహంలో వాళ్ళు వాళ్ళ ఆత్మని, దేహాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు నాలో లయమైపోయారు. చివరి శ్లోకంలో లయమైపోయారు. అట్లా ఆ విధమైనటువంటి స్థాయికి వస్తారు. త్వరలో మీకు అటువంటి మోక్షం అనేటువంటి కలగబోతుందని చెప్పి స్వామి యొక్క సందేశం. అప్పటిదాకా మీరు ఈ విధంగా స్మరిస్తూనే ఉండండి నా యొక్క నామాన్ని అని చెప్పినటువంటి సందేశం స్వామి ఇస్తున్నారు. అవన్నీ కూడా ఇంకా మిగిలినటువంటి శ్లోకాలు, ఇంకో 8 శ్లోకాలు స్వామి ఇచ్చిన సందేశం రేపు మళ్ళీ ప్రారంభిస్తున్నాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి